సో ఇవాళ భూభారతి చట్టం అమల్లోకి అంటే మీన్స్ ఇవాల్టి నుంచి శాంపిల్గా 3 మండలాల్లో ప్రారంభించబోతా ఉన్నారు. ధరణి ప్లేస్లో వచ్చింది ఈ భూభారతి. సో ధరణి వచ్చిన తర్వాత ధరణి తెచ్చే టైంలో 2018 అనుకుంటా మూడుజింతలపల్లి గ్రామం దగ్గర సోమేష్ కుమార్ గారు ల్యాప్టాప్ పట్టుకుంటే కేసీఆర్ గారు కట్టుకొత్తి ధరణిని ప్రారంభించిండు. ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోతే పోంగనే ఓ బ్రోకర్ ఎదురవుతాడు, వాడు తీసుకుపోయి ఇవన్నీ చేస్తాడు. ఈ డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళంతా వెరిసి కుమ్మక్కైపోయి ఒగని భూమి ఒగని చేసుడు, ఒగని చేసుడు, పటకాయిదాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మ్యూటేషన్ ఎప్పుడైతుందో తెలియదు, అంత ఆగమాగముండే అని మనకు గత చరిత్ర అంతా వల్లవేసి చెప్పిండు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఆ తర్వాత ప్రస్తుతం ఆ ధరణి వచ్చిన తర్వాత ఇక దాని దరిద్రం మామూలు దరిద్రం కాదు. ఇక అప్పటి వరకు ధరణి రాకముందుకు ఊరికి 10 పంచాయతీలే ఉండే, ధరణి వచ్చినాక ఊరికి 100 పంచాయతీలైనవి. అసలు పట్టేదారులు ఎగిరిపోయి వీని భూమి వీనికి అంతేందుకు కేసీఆర్ గారి భూమికే ఎక్కువ తక్కువ ఎక్సెస్లు వచ్చేసినాయి. అవును, 2-3 గుంటల భూమి ఆయనకి ఎక్కువనే పడ్డది. ఇంకా 54 ఎకరాల సీలింగ్ ఉంటుంది, ఆ పైన పడ్డది. సో ఇట్లా ధరణి అనేకమైనటువంటి సమస్యలు తెచ్చిపెట్టింది. స్లాట్స్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కోట్ల రూపాయలు ధరణి కారణంగా అటు జిక్కిపోయినాయి, మళ్ళీ వాపసు రాలే. ఇదొక అంశం. ఇక రెండో అంశం ఏంది, ఇప్పుడు భూభారతిని తీసుకొస్తే ఈ సమస్యలన్నిటికీ చెక్కుబడుతుందా? ఇప్పుడు ధరణి కారణంగా ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలు పోతాయా? ఏమేం అంశాలు భూభారతి ద్వారా కొత్తగా మనకు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి? గతంలో ధరణి వల్ల జరిగిన నష్టమేంది, ప్రస్తుతం ఇది భూభారతి వల్ల జరగబోతున్న లాభమేంది, నష్టమేంది? సో ఈ అన్ని అంశాల మీద ప్రత్యేకమైనటువంటి కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక ఇవాళ మనకు అందిస్తూ ఉంది. ధరణి దరిద్రం పోయేనా, భూభారతి మనకు అక్కడికి వచ్చేనా అనేటువంటి అంశం ఏది నిజాంల కాలం నుంచి జరిగినటువంటి వ్యవహారాన్ని అంతా మనకు ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ పత్రిక అందిస్తుంది. రైట్గా నేటి నుంచి భూభారతి అమల్లోకి రానున్న కొత్త చట్టం పోర్టల్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై అందులోనే భూముల అమ్మకాలు కొనుగోలు ఇబ్బందుల అధ్యయనానికి 3 మండలాల ఎంపిక, కీసరా, తిరుమలగిరి సాగర్, సదాశివపేటలో పరిశీలన. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఇన్నాళ్ళు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకొచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ప్లాన్ చేశారు. ఇక భూ సమస్యలకు పరిష్కారం రైతులకు అర్థమయ్యేలా పోర్టల్ ఉండాలి. రివ్యూ మీటింగ్లో అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. సో మొత్తానికి ఇవాల్టి నుంచి భూభారతి రాబోతా ఉంది. ధరణి దరిద్రాన్ని మరి భూభారతి చెరిపేయగలదా లేదా చూడాలి.